శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మార్చి నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి మార్చి 14వ తారీఖు వరకు రాశి అందే రవిగ్రహ సంచారం. ఏ రాశిలో రవిగ్రహం సంచరిస్తాడో ఆ రాశి వారికి అధికార హోదా కలుగుతుంది. సంఘంలో పరపతి పావలు పెరుగుతాయి. అలాగే అతని యొక్క సామర్థ్యం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారికి, రాజకీయ రంగంలో ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉండే అవకాశం. ముఖ్యంగా శని కూడా స్వక్షేత్రగతుడై కుంభరాశిలో సంచరిస్తూ రవిగ్రహంతో కలిసి ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా ఈ కుంభరాశిలో జన్మించిన వారు నిస్వార్థంగా బలహీనమైన పార్టీని సపోర్ట్ చేస్తూ ఉంటారు. అందుకని వీళ్ళు ఎక్కువగా అధికార పార్టీని సపోర్ట్ చేయకుండా చిన్న చిన్న పార్టీలకి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ అభివృద్ధికి కారణం అవుతుంటారు. అటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం. ఈ సమయంలో మీకు రవి రాశి అందు ఉండడం వల్ల మీరు ఎవరికి సహకరిస్తే, అది రాజకీయ పార్టీయే కాదు, ఒక వ్యాపార సంస్థకు కానీ ఒక వ్యక్తికి కానీ మీ సహకారంతో పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళు అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ఇప్పుడు మనకి మార్చి 15 వరకు కూడా 12వ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 12లో సంచరిస్తున్నప్పుడు సాధారణంగా 3 కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఒకటి, వృత్తి మార్చడం, వృత్తిరీత్యా దూర ప్రాంతం కానీ వేరే ప్రాంతానికి మారడం, లేదా ఉపాధి అవకాశాలు పోగొట్టుకోవడం, లేదా వ్యాపారంలో సంపూర్ణంగా వైండప్ అయి 0 స్థాయికి రావడం జరిగే అవకాశం ఉంటుంది. సో ఏదైనా వృత్తి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది కలగడం, స్వభావ సిద్ధంగా దగ్గర వారి వల్ల, మిత్రుల వల్ల, సొంత నిర్ణయాల వల్ల, వ్యసనాల వల్ల, పరోపకారం వల్ల, తనకు మారిన ధర్మం వల్ల ఎక్కువగా ఈ రాశి వారు ఇప్పుడు మోసపోయి నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క స్థాయి ఎంతవరకు ఉందో అంతవరకే మీరు సహకరించాలి తప్ప అంతకు మించి మీరు సహకరిస్తే ఖచ్చితంగా మీరు మరి ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. సాధారణంగా మనం కుంభరాశి వారిని పరిశీలించినప్పుడు ఎప్పుడూ కూడా వారికి వారు నష్టపోవడం జరగదు. ఎవరికైనా షూరిటీ పెట్టడం వల్ల, ఎవరికైనా అప్పు ఇప్పించడం వల్ల, వారికి సహకరించడం వల్ల, లేదంటే ఇతరులు చేసినటువంటి అప్పులు వాళ్ళ మీద వేసుకోవడం వల్ల, సుమారు తల్లిదండ్రులు చేసినటువంటి అప్పుల వల్ల, లేదంటే భర్త భార్య ఇబ్బంది పడడం వల్ల వాళ్ళు తమ మీద వేసుకోవడము, ఎవరైనా దగ్గర బంధువుల యొక్క బాధ్యతలు నెత్తి మీద వేసుకోవడం వల్ల జాతకుడు నష్టపోవడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అది పరిశీలించి కొంతవరకు మీ వరకు మీరు బాధ్యత వహిస్తే, అంటే మీరు మోయినంత బరువు మీరు మోస్తే సరిపోదు తప్ప ఇతరుల బరువు మోయడం వల్ల ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ తప్పని పరిస్థితుల్లో కొన్ని బాధ్యతలు ఈ సమయంలో మీరు భరించవలసి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ వేసుకోవడం మంచిది. ఇదే సమయంలో ఎవరైతే మీకు అండగా పూర్తి సహకారంగా ఉంటారు అని అనుకుంటారో వారు మీకు సహకరించకుండా తిరిగి మిమ్మల్ని నింద వేసి మీ యొక్క నష్టాలకి, మీ యొక్క కష్టాలకి మీరే బాధ్యతలని మిమ్మల్ని విడిచి దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అటు ధన నష్టాన్ని, అటు బంధువర్గ నష్టాన్ని పోవలసి ఉంటుంది. బట్ ఏదైనా జాతకుడు మనోధైర్యంతో పోరాడే శక్తి భగవంతుడు ఈ రాశి వారికి ఇవ్వడం జరుగుతుంది. మరి శుక్రగ్రహం మనకి 7వ తారీఖు మార్చి నుంచి రాశిలోకి ప్రవేశించడం వల్ల కొంతవరకు ఏదో ఒక ఆసరా, ఏదో ఒక హామీ మీకు ఆర్థిక పరంగా లభించే అవకాశం ఉంటుంది. అంటే శుక్రుడు రాశిలోకి ఉండడం వల్ల చూసిన వాళ్ళకి మీ యొక్క దినచర్య, మీ జీవన విధానం, మీరు ఖర్చు పెట్టే విధానం, ఇవన్నీ మీ దగ్గర చాలా ధనం ఉందని, ఏదో విధంగా మీకు ఈ మధ్యకాలంలో
ఏదో ఒక ధనం, ఏదో లాటరీ వచ్చిందనో, ఎవరన్నా ఇచ్చారనో, ఏదైనా అమ్మేరనో అనుకొని ఇంకా మిమ్మల్ని ఆర్థికపరమైన ఒత్తిడికి లోనే చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా గుట్టుగా వ్యవహరించడం మంచిది. ఎంత ధనం ఉన్నా లేనట్టు వ్యవహరించడం మంచిది తప్ప. సో ఏదైనా ఈ రాశి వారు మరి రాహు కుటుంబ స్థానంలో సంచరించడం, మరి బుధగ్రహం కూడా మరి అష్టమాధిపతిగా అక్కడ చేరడం వల్ల కుటుంబ సభ్యులే మీ యొక్క పతనానికో మీ యొక్క నష్టానికో కారణం అవుతూ ఉంటారు. వారి యొక్క దుష్ప్రచారం, వాళ్ళ వ్యతిరేకత మీకు చాలా మానసిక వేదన కూడా కలిగించే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా కుంభరాశి వారు ప్రస్తుత పరిస్థితుల్లో మరి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపే ప్రయత్నం చేసుకుంటూ సాధ్యమైనంత వరకు బాధ్యతల నుంచి బయటపడి మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేసి దాని తర్వాత మౌనంగా ఉండడమే బెటర్ తప్ప అనవసర విషయాల్లో కలగజేసుకొని దాని తర్వాత అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉంది ప్రస్తుత సమయంలో. సో ఏదైనా మరి మార్చి 14 తర్వాత కుటుంబ స్థానంలోకి రవి ఎంటర్ అవ్వడం, అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి ఉండడం వల్ల ఏదో ఒక అపకీర్తి, అపనింద మీ కుటుంబం మీద రావడం కానీ, లేదా మీ కుటుంబంలో ఒకరి ప్రవర్తన మీకు చాలా మానసిక వేదన కలిగించడం జరిగే అవకాశం ఉంది. కానీ సడన్గా మీ కుటుంబంలో ఒకరికి ఒక అనారోగ్య సమస్యలోనో, ఒక నేరారోపణలో ఏదైనా కేసులో ఇరుక్కోవడం, అనుకోని చికాకులో ఇబ్బందులు పడడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో మీరు దానికి ఇన్వాల్వ్మెంట్ అయి ఎక్కువ ధనం వ్యయం చేసి ఆ సమస్య నుంచి మీ కుటుంబ సభ్యుల్ని బయట పడవేసే ప్రయత్నం ఈ సమయంలో జరుగుతుంది. కాబట్టి సో ఏదైనా మరి జాతకుడు మరి ప్రస్తుతం చాలా సహనంతో, చాలా ఓర్పుతో వ్యవహరించడం మంచిది. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు ఖచ్చితంగా జాతకుడు ఈ నెల 15 తర్వాత, అంటే మార్చి 15 తర్వాత ఏదైనా గోశాలలో సాధ్యమైనంత వరకు కనీసం ఒక 3 గోవులకో 5, 9 గోవులకో నానబెట్టినటువంటి గోధుమలు, మినుములు ఆహారంగా భక్తితో సమర్పించడం వల్ల, లేదంటే మీరెంత వెయిట్ ఉంటారో ఆ వెయిట్ కలిగినటువంటి తౌడు కానీ చిట్టు కానీ, అంటే పశువులు తినే దాన ఆ గోశాలలో సమర్పించడం వల్ల ఇటువంటి మానసిక, వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి ఏదో విధంగా బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతినిత్యం మరి హనుమాన్ చాలీసా పారాయణ, హనుమాన్ సంకీర్తన వల్ల మీ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.